ఇండస్ట్రీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇటు ఏపీలో కూటమి విజయంతో సినీ ఇండస్ట్రీపై ఆశలు చిగురించాయి. పవన్ కళ్యాణ్ గెలుపుతో ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు గెలుపును ఫిల్మ్ ఛాంబర్లో సెలబ్రేట్ చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణల గెలుపుతో సినీ ఇండస్ట్రీకి సమస్యలు పరిష్కారం అవుతాయని సినీ పెద్దలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ టీఎఫ్ఐని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. రిలీజ్ సమయంలో సినిమా టికెట్ల రేట్లు పెంచుతారని నిర్మాతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమికి సినీ ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. నేర్చుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది అని లండన్ వెళ్తూ ఐపాక్ అభినందన సభలో చెప్పిన మాట నిజమైంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఏపీలో కూటమి విజయంతో సినీ ఇండస్ట్రీపై ఆశలు చిగురించాయి. ఇటు పవన్ కళ్యాణ్ గెలుపుతో ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు లైవ్ ద్వారా. లక్ష్మీనారాయణ. శ్వేత, గత 5 ఏళ్లుగా స్తబ్దతగా ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి రావడంతో ఒక్కసారిగా సంబరాలు చేసుకుంటుంది. చంద్రబాబు కూటమి అంటే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ మెదటి సాధించిన నేపథ్యంలో ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ నిర్మాతల మండలి కానీ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా అనేక సమస్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీని చుట్టుముట్టి ఉన్నాయి. సినిమా రేట్ల విషయం కావచ్చు, లొకేషన్స్ విషయం కావచ్చు, షూటింగ్ పర్మిషన్స్ కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పటికీ టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేట్లు పెంచింది కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రేట్లు పెంచలేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదిగా అని తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరూ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో త్వరలోనే చంద్రబాబును కూడా కలిసేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో కాబట్టి ఈరోజు ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరూ భావిస్తున్నారు. తోడుగా బాలకృష్ణ కూడా ఉంటారు. చంద్రబాబు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి అక్కడ ఒక ప్లానింగ్ ఉన్నట్టు, చంద్రబాబు దగ్గర ప్లానింగ్ ఉన్నట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. గతంలోనే అంటే చంద్రబాబు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే అప్పుడు అనివార్య కారణాల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కాలేకపోయింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్లో ఖచ్చితంగా డెవలప్ అవుతుందని ఇక్కడ అంటున్నారు. ఇక్కడ నటికుమార్ లాంటి నిర్మాతలు కూడా ఈ మధ్య మాట్లాడడం జరిగింది. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. మురళీమోహన్ కావచ్చు, ఆదిశేషగిరిరావు కావచ్చు, తర్వాత రాఘవేంద్రరావు కావచ్చు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా, అశ్విని దత్ కావచ్చు, పెద్దలందరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈసారి చంద్రబాబు హయాంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ హయాంలో, బాలకృష్ణ హయాంలో, చంద్రబాబు హయాంలో ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది. స్టూడియోలు కట్టడానికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది. రికార్డింగ్ స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు అన్ని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా యోచిస్తున్నట్టు ఇక్కడ సినిమా పెద్దలు చెప్తా ఉన్నారు. శ్వేత. లక్ష్మీనారాయణ, ప్రధానంగా మీరు అన్నట్లుగా టీఎఫ్ఐని ఇటు ఏపీలో కూడా నెలకొల్పాలని ప్రధానంగా భావిస్తున్నారు. మీరు అన్నట్లుగా 5 ఏళ్లుగా స్తబ్దుగా ఉండిపోయింది కాబట్టి నూతన ఉత్సాహం అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి కూడా ఒక ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో అని కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా మంది ప్రచారం చేశారు ఆర్టిస్టులు. సో వీళ్ళకి సంబంధించి ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎస్ శ్వేత, తప్పకుండా. ఎక్కడైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 29, 24 క్రాఫ్ట్లు కూడా అక్కడ పనిచేస్తాయి. మీరు అన్నట్టు జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి కావచ్చు, లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి కావచ్చు, అక్కడ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం 3 ప్రాంతాల్లో కూడా జూనియర్ ఆర్టిస్టుల సంఘాలకు అనుకూలమైన సంఘాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం 3 ప్రాంతాల్లో కూడా జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన అసోసియేషన్స్ అక్కడ కూడా పనిచేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో షూటింగ్లు జరిగినప్పుడు అక్కడి వాళ్ళని మాత్రమే జూనియర్ ఆర్టిస్టులను అక్కడ తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు జూనియర్ ఆర్టిస్టులకు కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. మిగతా 24 క్రాఫ్ట్లకు కూడా లైట్ బాయ్ దగ్గర నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్లన్నిటికీ కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్వేత రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.